ప్రభుత్వ వసతి గృహాలు పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పాఠశాలలో గురుకులాలను తరచూ తనిఖీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఫుడ్ పాయిజన్ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఆహారంపై కావాలని పుకార్లు సృష్టించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో మెరుగైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాలు పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పాఠశాలలో గురుకులాలను తరచూ తనిఖీ చేయాలని సంబంధిత అధికారులకు కూడా సూచించారు. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, అయితే ఫుడ్ పాయిజన్స్ గురి కావడం లేదంటే ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందినటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి సీఎం స్పందించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ అయితే రైట్. తెలంగాణలో ప్రభుత్వ వసతి గృహాలు పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పాఠశాలలో గురుకులాలను తరచూ తనిఖీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఫుడ్ పాయిజన్ ఘటనలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలో ఆహారంపై కావాలని పుకార్లు సృష్టించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో మెరుగైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాలు అదేవిధంగా పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పాఠశాలలో గురుకులాలను తరచూ తనిఖీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఫుడ్ పాయిజన్ ఘటనలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, సీఎం అయితే స్పందించారు, యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. మనకి ఇక్కడ రెండు వెర్షన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోలేదని ఒకటి, రెండోది కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అనేది ఆ పాఠశాలలకి అంటే ఆ సంఖ్య అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. అందువల్లే వాళ్ళు ఈ హోటల్స్లో కానీ ఇట్లా రైడ్ చేయడానికి కానీ అవకాశం తక్కువగా ఉందనేది కూడా వినిపిస్తోంది. సో వారి సంఖ్యను కూడా పెంచే అవకాశం కనిపిస్తుందా? డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో కావచ్చు, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం వడ్డిస్తున్న ప్రభుత్వ పాఠశాలలో ఈ మధ్య తరచూ ఫుడ్ పాయిజన్ సంబంధించి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి సీఎం కలెక్టర్కి అయితే కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా జిల్లాలలో కలెక్టర్లు గురుకుల పాఠశాలను తరచూ తనిఖీ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందించాలి అని చెప్పేసి సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో వాంగిడిలో ఒక విద్యార్థి కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. తాజాగా సీఎం సొంత జిల్లాలోనే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయి. ఈ మేరకు హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వాద్యం కూడా దాఖలైంది. దానికి సంబంధించి త్వరగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించింది. వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో సీఎం కలెక్టర్లకు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారనే చెప్పాలి. ప్రతి జిల్లాలో కూడా ఇటు బాలుర గురుకుల పాఠశాలతో పాటు బాలికల గురుకుల పాఠశాలను ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీ చేయాలి, అక్కడ నిద్ర చేయాలి. అంతేకాకుండా వాళ్ళకు వడ్డిస్తున్నటువంటి పరిశీలించాలి, తనిఖీ చేయాలి అని చెప్పేసి సీఎం కలెక్టర్లకు అయితే సూచించారు. ఇక కొంతమంది కావాలని చెప్పేసి నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అని చెప్పేసి తమ దృష్టికి వచ్చింది. అటువంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. అనవసరంగా కొన్ని అంశాలను విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు, లేని వాటిని వాళ్ళు సృష్టిస్తున్నారు. వాళ్ళకు సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సీఎం హెచ్చరించారు. ఆ హాస్టళ్లలో ఉన్నటువంటి విద్యార్థులను, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, పాఠశాలలో
టీచర్లు పిల్లలు తమ కన్నబిడ్డల్లా చూసుకోవాలి. అదేవిధంగా అక్కడ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలి, వాళ్ళకు పౌష్టికాహారాన్ని అందించాలి అని చెప్పేసి సీఎం సూచించారు. ఇక ఈ మధ్య కాలంలో తాము వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయనటువంటి నిర్ణయాన్ని తాము చేశాము. ఆ మెస్ ఛార్జీలను కూడా పెంచాము. అయినప్పటికీ ఇటువంటి ఘటనలకు జరుగుతూ ఉన్నాయి. మరి ఎక్కడ తేడా వస్తుంది? అక్కడ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యమే? ఖచ్చితంగా అది కలెక్టర్లు వాటిపై పర్యవేక్షణ చేయాలి అని చెప్పేసి కూడా సీఎం ఇటు కలెక్టర్లకైతే ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఎవరు కూడా ఆ సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి సీఎం ఆదేశించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కొంతమంది పనిగట్టుకొని ఇటువంటివి ప్రచారం చేస్తున్నారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. అటువంటి వాళ్ళని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళని గుర్తించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక మొత్తం మీద ఈ ఘటనలు తరచూ జరగడంపై అయితే సీఎం కొంత ఆందోళన కూడా వ్యక్తం చేశారు. తన ఆవేదన కూడా పంచుతున్నారు. తాము ప్రభుత్వం గురుకుల పాఠశాలలో విద్యార్థుల పట్ల చాలా ఉదాసీనంగా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను అందిస్తుంది. ఇప్పటికే వాళ్ళకు మెస్ ఛార్జీలు పెంచడమే కాకుండా వాళ్ళకు నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చాం. అయినప్పటికీ ఎక్కడ లోపం జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా గుర్తించాలి. ఆ గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్లకు సీఎం కీలక సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు కనుక పునరావృతం అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఇక చాలా చోట్ల ఫుడ్ పాయిజన్ కి సంబంధించిన ఘటనలు జరుగుతున్నప్పటికీ అక్కడ బాధ్యులపై చర్యలు తీసుకోవట్లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. వాటిపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాళ్ళని గుర్తించి వాళ్ళకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్లకైతే కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లలో కూడా ఇటు చాలా నాశనకంగా పదార్థాలను కావచ్చు, కల్తీ పదార్థాలను వడ్డిస్తున్నారు అన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా హైదరాబాద్ లో అయితే తనిఖీలు చేపట్టారు. గతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా తక్కువగా ఉన్నారు. తాము దానిపై దృష్టి సారించాము. ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు వాళ్ళ సంబంధించి ఖాళీలను కూడా భర్తీ చేస్తాం. ఇప్పటికే విస్తృతంగా దాడులు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.